దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు విందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనుదురు. ఐశ్వర్య గణతులను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు వారు చెప్తున్నారు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్నారు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం. రెండవది ఆయన చెప్పినట్టు వినడం. దేవుడు చెప్పినట్టు వినడం. దేవుడు చేయమన్నది చేయడం. దేవుడు చూపించే మార్గాల్లో నడవడం. దేవుడికి ఇష్టం లేని పనులన్నీ కూడా మానేయడం. దేవునికి ఇష్టమైన పనులే చేయడం. ఇది దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట మనం నేర్చుకుంటే ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? అంటే ఆయన సంఘాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, దాన్ని ప్రేమించడం. అంటే సంఘ ఆరాధనల చుట్టూ తిరగాలి. సంఘ ప్రార్థనలు ఎక్కడ పెడితే అక్కడ వెళ్తూ ఉండాలి. సంఘ సువార్తలకు వెళ్ళాలి. సంఘ కార్యక్రమాల చుట్టూ మనం తిరుగుతూ, ఆయన పనుల చుట్టూ మనం తిరుగుతూ, దైవ సేవకుడు, దేవుని సేవకుడు ఏర్పాటు చేసిన మరి కూడికల్లో పాలుపంపులు పంచుకుంటూ, ఆ సువార్త విషయంలో గానీ, సహవాసం విషయంలో గానీ, అలాగే అనేక కార్యక్రమాల విషయంలో గానీ, సంఘ పరిచర్యల విషయంలో గానీ, మనం చేదోడు వాదోడుగా మరి వెళ్తూ ఉంటే దేవుని ప్రేమించినట్టు. రెండవది, దేవుని ప్రేమించుట మనం నేర్చుకుంటే దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, అదే సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అంటా ఉన్నాడు. అంటే దేవుని ప్రేమించడం నేర్చుకుంటే మరి దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడట. వారి నిధులను నింపుతాడట. అంటే మనకి నిధులు లోటుగా ఉంటాయి. దాన్ని నింపుతాను అంటా ఉన్నాడు దేవుడు. అంటే మనకు రాబడి వచ్చే నిధులన్నీ కూడా అనేక రాబడులు మనకు వస్తూ ఉంటాయి. అవి లోటుపాట్లు ఉంటే దాన్ని సరిచేస్తాను, దాన్ని నింపుతాను అంటా ఉన్నాడు దేవుడు. అందుకనే దేవుని ప్రేమించడం నేర్చుకోండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నది అనే విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే తన సహోదరుని చూచి మనం ప్రేమించడం నేర్చుకుంటే దేవుని ప్రేమించినట్టే. సహోదరుని చూచి ప్రేమించకపోతే దేవుని ప్రేమించలేనట్టు. తను చూడని సహోదరుని ప్రేమించిన వాడు తన దేవుణ్ణి చూడని దేవుని కూడా ప్రేమించలేడు. ఈ ఎదుటి సహోదరుని ప్రేమించడం నేర్చుకుంటే దేవుని ప్రేమించినట్టే. ప్రేమ హాని చేయదు. ప్రేమ అపకారం కల్పించదు. ప్రేమ పగ ఉండదు. ప్రేమలో పగ ఉండదు. ప్రేమలో ద్వేషం ఉండదు. ప్రేమలో అసూయ ఉండదు. ప్రేమలో క కళంకం ఉండదు. ప్రేమ డంబంగా మాట్లాడదు. ప్రేమ ఉప్పొంగదు. దేవుని ప్రేమ అమర్యాదగా మాట్లాడదు. దేవుని ప్రేమ సాత్వికంతో కూడుకున్నది. దేవుని ప్రేమలో మంచే ఉంటుంది గానీ కీడు ఉండదు. దేవుని ప్రేమలో మేలే ఉంటుంది గానీ కీడు ఉండదు. దేవుని ప్రేమ ఉపకారం చేస్తుంది గానీ అపకారం చేయదు. అందుకని దేవుని ప్రేమించు వారికి మంచి జరుగుతుంది. అందుకని దేవుడు అంటా ఉన్నాడు చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు. కనుక ఆస్తికర్తలుగా దేవునిలో గొప్ప ఆస్తికర్తలుగా మనం దేవుడు చేస్తాను అని అంటున్నాడు. చూడండి, 91వ దావీదు కీర్తనలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. యేసుప్రభువు అంటా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తే మరి దేవుడు అతన్ని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించడం అలవాటు చేసుకుంటే చాలా అపాయాల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించడం నేర్చుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు దేవుడు మనలను అనేక కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి, అపాయాల నుంచి తప్పిస్తాడు. వ్యాధి బాధల నుంచి, శ్రమల నుంచి తప్పిస్తాడు అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దేవుడి యొక్క నామం మనం తెలుసుకున్నాం కనుక దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి, ప్రేమించాలి, గొప్ప చేయాలి. ఇంకా చూడండి, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. ఇక్కడ దావీదు మహారాజు దేవుడంటే తెలుసు కనుక, దేవుని నామం అంటే తెలుసు కనుక, దేవుడి గొప్పతనం, దేవుడు సత్యమైన దేవుడు అని తెలుసు కనుక, దేవుని కొరకు రోషం, పౌరుషం కలిగిన వాడు కనుక దేవుడు అన్ని విషయాల్లో అతన్ని గనపరుస్తూ ఉన్నాడు. ఈయన కూడా భక్తుడు కూడా దేవుణ్ణి గనపరుస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. గొప్ప చేస్తూ ఉంటాడట దేవుడు తన భక్తులకు. ప్రేమించడం నేర్చుకోవాలి.
కనుక దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వాళ్ళని ప్రేమించి ఆయన్ని గణపరుస్తూ ఉంటాడు దేవుడు. వాళ్ళని గొప్ప చేస్తూ ఉంటాడు. అంతేకాదు భక్తులు మొరపెట్టగా, అతడు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను. కనుక భక్తులు, ప్రేమించే భక్తులు దేవునికి మొరపెడితే దేవుడే జవాబిస్తాను అంటున్నాడు. అంతేకాదు భక్తులు శ్రమలో ఉంటే దేవుడే తోడై ఉంటాడట. శ్రమలో భక్తులు తోడుగా ఉన్నారనుకోండి, దేవుడే వాళ్ళకి తోడుగా ఉండి రక్షిస్తాడట. భక్తులు శ్రమపాలవుతూ ఉంటే దేవుడే వాళ్ళకి తోడుగా ఉండి రక్షిస్తాను, కాపాడుతాను అంటా ఉన్నాడు. అంతేకాదు దేవుడు వాళ్ళకి విడిపించి అతన్ని గొప్ప చేస్తాను అంటా ఉన్నాడు. దీర్ఘాయువు చేత వాళ్ళని తృప్తిపరుస్తాను అంటున్నాడు. నా రక్షణ అతనికి చూపిస్తాను అంటున్నాడు దేవుడు. అందుకని దేవుని ప్రేమించడం నేర్చుకుంటే భక్తుడు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. రెండవది దేవుని ప్రేమించడం అలవాటు చేసుకుంటే భక్తులకి శ్రమ, కష్టాలు, బాధలు వస్తే దేవుడు తోడుగా ఉంటాడు. అంతేకాదు ఆ శ్రమ, కష్టాలు, బాధలు, అపాయాలు, ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించి వాళ్ళని గొప్ప చేస్తూ ఉంటాడట దేవుడు. దేవుని ప్రేమించడం నేర్చుకుంటే దీర్ఘాయువు చేత వాళ్ళని దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. అంటే ఆయుష్ పెంచుతూ ఉంటాడు దేవుడు. జాగ్రత్తగా మరి ఎన్నో విషయాలు నేర్పిస్తూ వాళ్ళకి ఆయుష్ దేవుడు పెంచుతూ ఉంటాడు. అంతేకాదు దేవుని ప్రేమించడం నేర్చుకుంటే దేవుని రక్షణ ఏంటో, స్వస్థ ఏంటో, మంచితనం ఏంటో, కృప ఏంటో దేవుడు భక్తులకు చూపిస్తూ ఉంటాడట. అందుకనే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే ఆషామాషీ కాదు. దేవుని ప్రేమించడం అంటే చాలా సాధనతో కూడవలసిన పని. మనం అనేసుకుంటాం దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే చాలా గొప్ప విషయం. దాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే ఎలాగా అని చాలా ఆయన సంఘాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే గుర్తుంచుకోవాలి. కనుక దేవుని ప్రేమించడం అలవాటు చేసుకుంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమలో కళంకం ఉండదు. ఆయన ప్రేమ నిష్కళంకమైనది. ఆయన ప్రేమ గొప్ప ధన్యత. చూడండి. ఇక్కడ మనము ఒకరినొకరిని ప్రేమింపవలెనదే అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయములో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమించుకొనవలనదే మొదటి నుంచి మీరు వినిన వర్తమానమేదనగా, మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వారు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను గనుకనే గదా! అందుకనే మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమలో పగ ఉండకూడదు. సహోదరుని చూచి ప్రేమించి వాళ్ళని గొప్ప చేస్తూ ఉండాలి. చూడండి, దేవుని ప్రేమ ఎటువంటిదో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమలో భయం ఉండదు. దేవుని ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. దేవుని ప్రేమ దండనతో కూడినది. భయము, దండనతో కూడినది. కనుక భయపడేవాడు పరిపూర్ణము దేవుని ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మనలను మొదట ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూసారండి, తాను చూడని దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ఎలా ప్రేమిస్తాడు? కనుక తన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుని కూడా ప్రేమించలేడు. తన సహోదరుని ప్రేమిస్తే తను చూడని దేవుని కూడా ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలట. మనం దేవుని ప్రేమించు అనే ఆజ్ఞ నెరవేర్చవేతమైతమా మనం దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వలన ఎరుగుదాము. చూసారండి, మనం దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ ఉంటే దేవుని ప్రేమిస్తున్నామని తెలుసుకోవాలట. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే దేవుని ప్రేమిస్తున్నామని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మానవుడు ఎప్పుడూ దేవుని చూచి ఉండలేదట. మనం ఒకరినొకడు ప్రేమించడం వలన దేవుడు మన యందు నిలిచి ఉంటాడట. దానివల్ల దేవుని ప్రేమ సంపూర్ణమవుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు ప్రేమామయుడు. కనుక ఆ ప్రేమ మనం తెలుసుకొని దాని ప్రకారంగా నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రేమించే వారికి అందరికీ సమస్తము మేలుకొనుటకై సమకూడి జరుగుతూ ఉన్నది అనేది సత్యం. దేవుని ఎప్పుడైతే ప్రేమించడం అలవాటు చేసుకుంటామో దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన మాటను ప్రేమించాలి, ఆయన సంఘాన్ని ప్రేమించాలి, ఆయన కార్యక్రమాలను ప్రేమించాలి, ఆయన యొక్క పనులను ప్రేమించాలి, ఆయన భక్తులను కూడా మంచి విషయంలో ప్రేమిస్తూ ఉండాలి.
అలా ప్రేమిస్తూ హాని కలిగించకుండా అందరికి ఉపకారాలు, మేలు చేస్తూ ఉంటే దేవుడు మన యెడల కూడా గొప్ప సంకల్పం కలిగి మేలు ఉపకారాలు చేస్తూ తన భక్తులను ఎప్పుడు గణపరుస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, ఆ నిధులను నింపుతూ ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. నా ఫోన్‌పే నంబర్, గూగుల్ పే నంబర్ 8179955458. ఈ పరిచర్యకు ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన. దేవతండ్రి, ప్రభువా తండ్రి, నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, బలపరచండి, స్థిరపరచండి, అభివృద్ధించండి, ఆత్మతో నింపండి. అందరిని రక్షించి, అందరిని కాపాడి, అందరిని దీవించండి. ప్రభువా, మరి ముఖ్యంగా ఈ మాటలు విన్న అందరిలో రత్నాలు ఫలింపజేయండి. నువ్వు దేవుడు అని తీసుకుంటే గొప్ప కార్యాలు చేయండి. నీ ఆత్మతో నింపండి. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి, దీవించి, రక్షించి, స్వస్థపరిచి, ఆస్వాదించి, అభివృద్ధి చేయమని, ఆత్మతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ.